కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలు సమస్యలు పరిష్కరించడానికి ట్రస్మా సంఘం ఎనలేని కృషి చేస్తోందని సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్రావు, సంఘం జిల్లా అధ్యక్షుడు దేవభూషణం అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా చేందూరు మండల ట్రస్మా సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. సంఘం మండల గౌరవాధ్యక్షుడిగా సయ్యద్ మాజహర్ రాజా, మండల అధ్యక్షుడిగా సయ్యద్ నజీముద్దీన్, ఉపాధ్యక్షుడిగా షేక్ అఖిల్, ప్రధాన కార్యదర్శిగా చాటే పరమేశ్వర్, కోశాధికారిగా షేక్ ఇక్బాల్, కార్యనిర్వాహక కార్యదర్శిగా మౌలానా దస్తగిర్, సహాయ కార్యదర్శిగా సయ్యద్ ఆసిఫ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రస్మా జనరల్ మండల కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దపల్లి కిషన్రావు సార్, అదేవిధంగా సంఘం జిల్లా అధ్యక్షులు అయినటువంటి దేవభూషణం సార్, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి మన తిరుపతి సార్, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ సార్, శ్రీకొండ సంజీవన్న, జిటేష్ సార్, సంతోష్ సార్, ఈపా పోచయ్య సార్, అదేవిధంగా మన గోపాల్ సార్, అదేవిధంగా తులసి సార్, ఆంజనేయులు సార్, సంతోష్ సార్, ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం జైనూర్ మండల కార్యవర్గాన్ని ఎన్నిక అనేది ఏకగ్రీవంగా అందరికీ ఏకాభిప్రాయంతో మనం నిర్వహించుకున్నాం. మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాం. జిల్లాలో లేకుంటే రాష్ట్రంలో ఏ విధంగా పాఠశాలలు కొనసాగుతాయనేది మాకు తెలియదు, కానీ జైనూర్ మండలంలో మాత్రం చాలా పీస్ఫుల్గా, అంటే ఏకతాటిపై అన్ని మన పాఠశాల యజమానులు అందరం ఏకతాటిపై ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఎవ్వరు కూడా దానికి వ్యతిరేకంగా ఏ ఒక్క మాట తీయకుండా, ఏ ఒక్క మాట చెప్పకుండా మన పెద్దలు గౌరవనీయులు 30 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు. నిజంగానే ఆయన బ్రాంచ్లే. ఇప్పుడు నేను స్కూల్ పెట్టుకున్నది కూడా సార్తోనే స్టార్ట్ చేసిన, సార్తోనే కలిసి చేసిన. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పాఠశాలలు చాలా చక్కగా కొనసాగుతాయి, చాలా మంచిగా నిర్వహిస్తాం. ప్రతి మండలంలో కూడా ఇలానే, అంటే మన జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ట్రస్మా అనేది ఇట్లానే యూనిటీగా ఉండాలనేసి కోరుకుంటూ మీ అందరూ మీ యొక్క అమూల్యమైన సమయం కేటాయించి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోబోతున్నాను. థ్యాంక్ యూ.